సోదరీ సోదరులారా, ఈ రోజున మీరు పాఠం వినడానికి సిద్ధంగా ఉన్నారు గదూ. రండి, ఈవేళ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ క్షణకాలం తలలు వంచి ప్రార్థనలో గడుపుదాం. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమ తండ్రి, ఈ రోజున మేమంతా మీ వాక్యం చుట్టూ చేరి ఉన్నాము. శక్తిభరితమైన మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ఆత్మలలో మీ వాక్యము గొప్ప సంచలనము కలిగించాలని, మాలో వెలుగు కలగాలని ప్రార్థన చేస్తున్నాము. మా అక్కర్లను మీ వాక్య సమృద్ధిలో నుండి తీర్చండి. యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. సోదరీ సోదరులారా, గత పాఠంలో యాకోబు తన మామ అయిన లాబాను వద్ద నుండి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉన్నాడని విన్నాము. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనంతో నేటి వాక్య సందేశం మొదలవుతుంది. వినండి. యాకోబు లాబానుతో అంటున్నాడు, నేను రాకముందు నీకు ఉండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. నేను నా ఇంటివారి కోసం, నా కుటుంబం కోసం ఏం సంపాదించుకునేది, ఎలా సంపాదించుకునేది? లాబానన్నాడు, ఏమి ఇయ్యమంటావు? యాకోబు అంటున్నాడు, నీవు నాకేమీ ఇయ్యవద్దు. నీవు నా కోసమై ఈ విధంగా చేస్తే నేను తిరిగి నీ మందను మేపుకొస్తాను. ఏమిటా విధం? చెబుతా విను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి, పొడలు గాని మచ్చలు గాని ఉన్న ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలు గాని పొడలు గాని ఉన్న వాటిని వేరుపరుస్తాను. అవే నీవు నాకిచ్చే జీతం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యం. మేకలలో పొడలైనా మచ్చలైనా లేనివి అన్నీ, గొర్రెపిల్లల్లో నలుపు లేనివన్నీ నా వద్ద గనుక ఉంటే నేను దొంగను అని చెప్పు. మంచి గొర్రెలు మేకలు మంచి పుట్టుక గలవి నీవి, మిగతావే నావి. అదే నీవు నాకిచ్చే జీతం, అది నాకు చాలు. లాబానుకు ఇది లాభసాటి బేరం అనిపించింది. లాబాన్ అన్నాడు, మంచిది, నీ మాట చొప్పుననే కానియ్యి. నాసిరకం గొర్రెలు మేకలు వేరుగా ఉంచబడినాయి, మంచివి ప్రత్యేకంగా ఉన్నాయి. ఇవి ఈనితే అన్నీ లాబానువే. ఆ రోజున లాబాను సారగాని మచ్చగాని ఉన్న మేకపోతులను, పొడలు మచ్చలు ఉన్న పెంటి మేకలను అన్నిటినీ, కొంచెము తెలుపు ఉన్న ప్రతిదానిని, గొర్రె పిల్లలలో నల్లవాటిని అన్నిటినీ వేరు చేసి తన కుమారుని చేతికి అప్పగించి, తనకు యాకోబుకు మధ్య 3 రోజుల ప్రయాణమంత దూరం ఉంచాడు. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబే మేపుతున్నాడు. యాకోబు చినారు, జంగిసాలు అనే చెట్ల చువ్వలను తీసుకొని, ఆ చువ్వలను తెల్ల చారలు కనపడేటట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టడానికి అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగడానికి వచ్చే కాలువల్లో నీళ్ల గాడులలో వాటి ఎదుట పెట్టగా, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలు పొడలు మచ్చలు గల పిల్లలను ఈనాయి. ఇదంతా యాకోబు ఉపాయం. ఇది తేలికగా కొట్టిపారేయాల్సిన కథ కాదు, మూఢనమ్మకం కాదు. లాబాను, యాకోబు వీరిద్దరికీ ఒక నమ్మకం ఉంది. చినారు జంగిసాలు చువ్వల మీద తెల్లని చారలుంటాయి. వాటిని బట్టే తెల్ల చారలు గల గొర్రె పిల్లలను గొర్రెలు ఈనుతాయి. ఇందులో ఎంత నిజముందో మనమేమీ తర్జన భర్జనలు చేయనక్కర్లేదు గాని, యాకోబు ఆలోచన అంతా యుక్తే. మొదటి నుండి యాకోబు యుక్తిపరుడే. ఇక్కడ లాబాను యుక్తిలో తనను మించిపోయాడు. యాకోబు యుక్తి ప్రదర్శన ఎంత గొప్పదో చూచారా? దీని వివరాలు వచ్చే అధ్యాయంలో వినబోతున్నాము. ఇంతకు యాకోబు చేసింది ఏమిటంటే, చారలు పొడలు మచ్చలు గలిగిన ఈ గొర్రె పిల్లలను వేరు చేసి, చారలు గల వాటి వైపు, లాబాను మందలలో నల్లటి వాటి వైపు మందల ముఖాలు పెట్టి, తన మందలను లాబాను మందలతో ఉంచకుండా వాటిని వేరుగా ఉంచాడు.
మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లా అవి చినారు జంగిసాలు చువ్వల ఎదుటనే చూలు కట్టేటట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలను పెట్టాడు. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. ఈ విధంగా బలహీనమైనవి లాబానుకు, బలమైనవి యాకోబుకు వచ్చాయి. యాకోబు అత్యధికంగా అభివృద్ధి చెంది విస్తారమైన మందలు, దాసదాసీ జనము, ఒంటెలు, గాడిదలు గలవాడయ్యాడు. ఈ సందేశంలో మా శ్రోతలకు యాకోబు కుమారుల పేర్ల జాబితా జ్ఞాపకం చేయడం అవసరమనుకుంటాము. ఇశ్రాయేలు జాతికి ఇవి 12 గోత్రాలు. వీరు గోత్రకర్తలు. జాగ్రత్తగా విని జ్ఞాపకం పెట్టుకోండి. లేయాకు పుట్టినవారు 7. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబులూను. 7 దీనా కుమార్తె. రాహేలు యొక్క దాసి దానికి పుట్టినవారు 2, దాను, నప్తాలి. లేయా దాసిదానికి పుట్టినవారు 2, గాదు, ఆషేరు. రాహేలుకు పుట్టినవారు 2, యోసేపు, బెన్యామీను. 12 మగపిల్లలు, 1 ఆడపిల్ల, గంపెడు పిల్లలు. అపరిమిత కుటుంబం. ఇప్పుడు నాతో 31వ అధ్యాయంలోకి రండి. దేవుడు యాకోబుతో మాట్లాడి హారానును విడిచి వచ్చేయమంటున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన వాగ్దత్త భూమికి యాకోబు జాప్యం చేయకుండా వెళ్ళిపోవాలి. యాకోబు పిల్లలు లాబాను ఇంట్లో ఉంటే చెడిపోతారు. ఇది మంచి వాతావరణం కాదు. లాబానుకు ముందుగా చెప్పకుండానే వెళ్ళిపోవడానికి యాకోబు నిశ్చయించుకున్నాడు. వెళ్ళిపోతున్న అల్లుణ్ణి వెంటబడి తరిమాడు లాబాను. చివరికి మామ అల్లుళ్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ విధంగా వారు విడిపోయారు. యాకోబు పిల్లలు ఉత్తరోత్తర గోత్రకర్తలు కాబోతున్నారు. వీరు సాధ్యమైనంత త్వరగా అబ్రహాము నివసించిన దేశానికి తరలి వెళ్లడం మంచిది. వారు వాగ్దత్త భూమిలోనే ఉండడం శ్రేయస్కరం. యాకోబు ఎన్నెన్నో తప్పులు చేసిన బలహీనుడు. అయినా దేవుడు అతణ్ణి విడిచిపెట్టలేదు. అతనితో దేవునికి ఇంకా ఎంతో పని ఉంది. యాకోబునే దేవుడు తన సంకల్ప సిద్ధికి వాడుకున్నప్పుడు, సోదరీ సోదరులారా, మిమ్మల్నెందుకు వాడుకోడు? తప్పక వాడుకుంటాడు. 20 సంవత్సరాలు యాకోబు లాబాను మామ దగ్గరే ఉండిపోయాడు. ఎంతో ఒత్తిడి కింద పనిచేశాడు. సారలు మచ్చలు గల గొర్రెలు, మేకలు అంటూ లాబానుతో చేసుకున్న ఒడంబడిక బేరాన్ని బట్టి లాబాను కంటే యాకోబుకే ఎక్కువ ఆదాయం వచ్చింది. లాబానుకు, అతని కుమారులకు ఇది సుతరాము ఇష్టం లేదు. లాబాను కుమారులు సనగటం ప్రారంభించారు. మన తండ్రికి కలిగినదంతా యాకోబు తీసుకుని మన తండ్రికి కలిగిన దాని వలన యావదాస్తి సంపాదించాడు. అతడు లాబాను ముఖం చూడగా అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. అతని ముఖ కవళికలు మారిపోయాయి. మనసులో ఏదో అసంతృప్తి, ఆయాసం ఉన్నట్లు కనిపించింది. ముఖం మనసుకు దర్పణం లాంటిది గదా. అప్పుడు యెహోవా యాకోబుతో మాట్లాడాడు. నీ పితరుల దేశానికి, నీ పూర్వీకుల దేశానికి, నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళు. నీకు నేను తోడై ఉంటాను. అప్పుడు యాకోబు పొలంలో ఉన్నాడు. పొలంలో తన మంద వద్దకు రాహేలును, లేయాను పిలువనంపి వారితో అన్నాడు, మీ తండ్రి కటాక్షము, మీ తండ్రి ప్రేమానురాగాలు, స్నేహభావం నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదు అని నాకు కనబడుతున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావచ్చక్తితో నా బలమంతా ధారపోసి కొలువు చేశాను, చాకిరీ చేశాను, ఒళ్ళు దాచుకోలేదు. ఈ సంగతి మీకు తెలుసు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి దగా చేసి 10 మార్లు నా జీతం మార్చాడు. నా జీతానికి కోత పెడుతూనే ఉన్నాడు. అయినా అతని మూలంగా దేవుడు నాకే హాని కలగనీయలేదు. దేవుడు అతన్ని అదుపులో ఉంచుకున్నాడు. అసలు సంగతి ఏమిటంటే, దేవుడు యాకోబును అక్కడ్నుంచి కదులు అన్నాడు. వెళ్ళిపోవడానికి తన భార్యలను మానసికంగా సిద్ధపరుస్తున్నాడు. ఇంటి దగ్గర ఈ సంగతులు మాట్లాడితే గోడలకు చెవులుంటాయి.
లాబాను కొడుకులో పనివారో వింటారు. అందుకే వారిని పొలానికి తన మందల దగ్గరికి పిలిపించాడు. రాహేలు లేయాలతో ఈ రహస్యాలు మాట్లాడుకోవడానికి లాబాను ఇల్లు తగిన స్థలం కాదు. అందుకే వారిని ఇక్కడికి పిలువనంపాడు. యాకోబు అంటున్న మాట నిజమే. చచ్చి చెడి నరాలు తెంచుకొని చాకిరీ చేశాడు. అతడు పొడలు గలవి నీ జీతం అని చెప్తే అప్పుడు మందలన్నీ పొడలు గల పిల్లలను ఈనాయి. చారలు గలవి నీ జీతం అని చెప్తే అప్పుడు మందలన్నీ చారలు గల పిల్లలను ఈనాయి. ఆ విధంగా దేవుడు మీ తండ్రి పశువులను తీసి నాకిచ్చాడు. పనులు చేయటంలో చేయించటంలో లాబాను ఎంతో తెలివైన మేస్త్రి. అతనికి అతడే సాటి. ఎట్టి పరిస్థితిలోనూ తనకు నష్టం రాకుండా జాగ్రత్త పడతాడు. లాబాను అనే కంటే అతన్ని లాభము అను, అది సరైన పేరు. లాబాను కింద 20 సంవత్సరాలు పనిచేస్తే 10 సార్లు తన జీతం మార్చాడు. అయ్యో పాపం యాకోబు. యాకోబు విసికి వేసారిపోయాడు. ఎటూ తోచని పరిస్థితిలో దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు అతనితో మాట్లాడడమే కాదు, అతనితో సహవాసం చేశాడు కూడా. దేవుడే యాకోబుకు ఈ పశు సంపద ఇచ్చాడు. అందుకే లాబాను కుమారులు అసూయతో యాకోబును ద్వేషిస్తున్నారు. వెళ్ళిపోవాలనే తన దృఢనిశ్చయాన్ని యాకోబు వెలిబుచ్చుతున్నాడు. మందలు చూలు కట్టే కాలంలో నేను స్వప్నమందు కన్నులెత్తి చూడగా గొర్రెలను దాటే పొట్టేళ్లు, చారలు, పొడలు, మచ్చలు గలవి. ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబును పిలిచాడు. యాకోబు, చిత్తం ప్రభు అని పలికాను. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞాపించాడు. అన్నాడు, నీ కన్నులెత్తి చూడు, గొర్రెలను దాటుతున్న పొట్టేళ్లన్నీ చారలు గాని పొడలు గాని మచ్చలు గాని గలవి. లాబాను నీకు ఏం చేస్తున్నది అదంతా నేను చూచాను. నీవు ఎక్కడ స్తంభం మీద నూనె పూశావో, ఎక్కడ నాకు మొక్కుబడి చేశావో ఆ బేతేలు దేవుడను నేనే. ఇప్పుడు నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశానికి, నీ జన్మభూమికి తిరిగి వెళ్ళు. రాహేలు లేయాలు తమ భర్తతో అన్నారు, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? మా నాన్న పోతే మాకు వచ్చే పిత్రార్జితం ఏమీ లేదు. అతడు మమ్మల్ని పరాయి మనుషుల్లాగా అన్యుల వలె చూస్తున్నాడు. మమ్మల్ని నీకు అమ్మివేశాడు. ఆ డబ్బంతా తనే తినేశాడు. దేవుడు అతని నుండి తీసి మనకిచ్చినదంతా మనది, మన పిల్లలది. కాబట్టి దేవుడు నీతో చెప్పినట్టెల్లా చెయ్యి. యాకోబు వెళ్ళిపోవాల్సిందే. ఒక్క క్షణం జాప్యం చేయడానికి వీల్లేదు. ఇప్పటికే కాలాతీతమైంది. లాబాను ఇల్లు విగ్రహారాధన స్థలం. దేవుడు అబ్రహామును ఊరు నుండి బయలుదేరదీశాడు. ఇక్కడ యాకోబును కూడా వెంటనే బయలుదేరమంటున్నాడు. ఈ లాబాను లుబ్ధుడు, పిసినారి. తన కూతుళ్లకు కూడా చిల్లి గవ్వ అయినా ఇయ్యడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. లాబానును అతని కుమార్తెలే నమ్మరు. ఈ రోజుల్లో కూడా అనేకులు విశ్వాసులమంటూ చెప్పుకుంటారు గాని డబ్బు విషయంలో వారిని నమ్మటానికి వీల్లేని పరిస్థితులు కనపడుతున్నాయి. ధనాన్ని దేవుడు నీకు అప్పగించినప్పుడు దానితో నీకు ఇష్టమొచ్చినట్టు చేయడం నాయకత్వ లక్షణం కాదని మనవి చేస్తున్నాము. ఈ ఇద్దరు స్త్రీలు లేయా, రాహేలు ఏమంటున్నారో విన్నారా? దేవుడు చెప్పినట్లే చెయ్యండి. ఈ మాటలు అచ్చం మరియా గలిలయలోని కానాలో పెండ్లి సందర్భంలో పరిచారకులతో అన్న మాటల్లాగే ధ్వనిస్తున్నాయి. ఆయన చెప్పినట్లే చెయ్యండి. దేవుడు చెప్పినట్లు, యేసు ప్రభువు చెప్పినట్లు, పరిశుద్ధాత్మ నడిపించినట్లు చేయడం మనకు ఎంతో ఆశీర్వాదం. యాకోబుతో వారిద్దరూ పూర్తిగా ఏకీభవించారు. యాకోబు తీర్మానాన్ని సమర్థిస్తున్నారు. వెంటనే యాకోబు లేచి తన కుమారులను, తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశానికి, తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వెళ్ళడానికి తన పశువులన్నిటినీ, తాను సంపాదించిన సంపద యావత్తు, పద్దనరాములో తాను సంపాదించిన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళాడు. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళి ఉండగా
రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలించింది. యాకోబు ఆదరాబాదరాగా హడావిడిగా బయలుదేరుతున్నాడు. 20 ఏండ్ల క్రిందట తన అన్న ఏశావు నుండి ఇలాగే పారిపోయి వచ్చాడు. ఇప్పుడు లాబాను మామ నుండి పలాయనం చిత్తగిస్తున్నాడు. ఈసారి మటుకు ఇది మంచి పనే చేస్తున్నాడు. సకుటుంబ సమేతంగా ఆస్తిపాస్తులతో గొడ్డుగోదాతో పారిపోతున్నాడు. యాకోబు ఇదేమిటి ఇలా చేస్తున్నాడు? రాహేలు గృహదేవతలను దొంగిలించింది. లాబాను కుటుంబం విగ్రహారాధికుల కుటుంబం. అందుకే దేవుడు యాకోబు పిల్లలను అక్కడ ఉంచకూడదు అన్నాడు. విగ్రహారాధన సంస్కృతి దేవుని బిడ్డలకు బహుదూరం. రాహేలు విగ్రహారాధన సాంప్రదాయంలో పుట్టి పెరిగింది. తన దేవతలను తనతో తీసుకువెళ్తాను అనుకుంది. రాహేలు పుట్టింది పెరిగింది విగ్రహారాధికుల కుటుంబం. యాకోబు దేవుని నుండి పారిపోదామని వెళ్ళిపోయాడు. బేతేలులో దేవుడు కనిపించాడు. ఇక్కడ రాహేలు అనే విగ్రహారాధికురాలు తన దేవుణ్ణి తనతో మోసుకుపోతాను అంటోంది. అదేమిటి? దేవుడు నిన్ను మోసుకుపోతాడు. 139 కీర్తన 7వ వచనంలో దావీదు అన్నాడు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్తాను? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నేను ఆకాశానికి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొన్నా నీవు అక్కడా ఉన్నావు. మరణము కూడా నిన్ను నీ దేవుణ్ణి ఎడబాపనేరదు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినా అక్కడ నీ చెయ్యి నన్ను నడిపిస్తుంది. నీ కుడి చెయ్యి నన్ను పట్టుకుంటుంది. చంద్రమండలానికి వెళ్ళినా దేవుని నుండి నీవు పారిపోలేవు. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిపోయాడు. గొర్రెలు ఆయా స్థలాలలో మేస్తూ ఉంటాయి. అతడు చాలా దూరం వెళ్ళిపోయాడు. లాబాను ఇంట లేనప్పుడు యాకోబు పరారీ అయిపోయాడు. లాబానుకు చెప్పలేదు. చెప్పడానికి అతడు ఇంటి దగ్గర లేడు. యాకోబు తాను పారిపోతున్నానని సిరియావాడైన లాబానుకు తెలియజేయనందుచేత అతణ్ణి మోసపుచ్చిన వాడయ్యాడు. అతడు తనకు కలిగినదంతా తీసుకొని పారిపోయాడు. అతడు లేచి నది దాటి గిలాదు అనే కొండకు అభిముఖంగా వెళ్ళాడు. అది యొర్దాను నదికి తూర్పు దిక్కున ఉంది. చాలా దూర ప్రయాణం చేశాడు. యాకోబు పారిపోయాడని 3వ రోజు లాబానుకు వార్త అందింది. అప్పుడతడు తన బంధువులను వెంటబెట్టుకుని 7 రోజుల ప్రయాణమంత దూరం అతణ్ణి తరుముకుంటూ పోయాడు. గిలాదు కొండ మీద అతణ్ణి కలుసుకున్నాడు. లాబాను చాలా వేగంగా వచ్చేశాడు. యాకోబు మీద అతనికి గొంతు దాకా కోపం ఉంది. అతన్ని చిక్కితే చంపేయాలని ఉన్నాడు. అయితే రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానుకు కనపడి అన్నాడు, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడవద్దు. జాగ్రత్త సుమా. యాకోబును నీవు ఏమీ అనకూడదు. అతనికి నీవు ఏ కీడు చెయ్యకూడదు అన్నాడు. ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనం వరకు వచ్చాము. ఈ సందర్భంలో సోదరీ సోదరులారా, మనమున్న వాతావరణాన్ని గురించి మీకు కొన్ని మాటలు చెప్పగోరతాను. యాకోబు కుమారులు సరైన వాతావరణంలో లేరు. అందుకని వారిని అక్కడి నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. వాతావరణం, పరిసరాలు మనకు ఎన్నో సమస్యలు తెచ్చిపెడతాయి అంటున్నారు మేధావులు. 24వ కీర్తన 1వ వచనం మననం చెయ్యండి. భూమి, దాని సంపూర్ణత, లోకము, దాని నివాసులు అంతా యెహోవావే. ఇది అక్షరాల నిజం. చరాచర సృష్టికి అంతటికీ దేవుడే నిర్మాత. సృష్టికర్తదే సృష్టి అంతా. 115వ కీర్తన 16వ వచనం వినండి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. అవును, భూమి నరులకు ఉద్దేశించబడింది గనుక ఈ భూమి దేవునిది, నరునిది కూడా. ఇది దేవునికి మనకు ఉమ్మడి సొత్తు. దేవుడు చేశాడు గనుక దేవునిది, మనకు దానిని ఇచ్చాడు గనుక మనది. మనిషి దేవునికి బాధ్యుడు.
ఈ భూమిపై దేవుడు మనకిచ్చిన అధికారం అది మనకు హక్కు కాదు, దేవుని అనుగ్రహము మాత్రమే. ఈ సమస్తానికి సృష్టికర్త అయిన దేవుడు ఈ బాధ్యతను మనకిచ్చాడు. ఈ భూమి అంతా ఒక రాజ్యమైతే దేవుడు మనకు దీనిపై అధికారం అప్పగిస్తే మనం దేవుని ప్రతినిధులం, సామంతులం. భూమి అంతా ఒక పొలము అనుకుంటే దాని యజమాని దేవుడు. మనము దీనిని పాలికి సాగు చెయ్యాలి, లెక్క దేవునికి అప్పగించాలి. దేవుని ఆస్తికి మనం గృహ నిర్వాహకులం, సొంతదారులము కాము. మనం ఇష్టమొచ్చినట్లు చేయడానికి వీల్లేదు. ఒక తరం నుండి మరో తరానికి బదిలీ అయ్యే గృహ నిర్వాహకత్వం క్రమబద్ధంగా జరగాలని దేవుని చిత్తం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం. పరలోక రాజ్యం తన దాసుల వద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుస్తాము. ప్రభు అంటున్నాడు, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగాలి, ప్రతి నాలుక దేవుణ్ణి స్తుతించాలి. మనలో ప్రతివాడు తనను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. 1 కొరింథీ 4వ అధ్యాయం 2వ వచనం. గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండడం అవశ్యం. లాబానుకు ఈ సంగతులు తెలియవు, అందుకే అతడు తప్పటడుగు వేశాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.